కల్వకుంట్ల కవిత ఇందిరా పార్క్ కాడ కాదు ధర్నా చేయాల్సింది కేసీఆర్ గారి ఫామ్ హౌస్ ముందు, లేదా కేసీఆర్ గారి ఇంట్లో, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ధర్నా చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర అన్యాయం చేసిందే బీసీలకు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం తీవ్ర అన్యాయం చేసింది. లోకల్ బాడీలో 34% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను 23% కుదించి 11% మీరు 10 సంవత్సరాల కాలం అధికారులు ఉన్నప్పుడు 11% రిజర్వేషన్ బీసీలకు కల్పించకుండా మోసం చేసింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ కాలే, లేకపోతే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ బీసీ కాలేదు, లేకపోతే ఇప్పటివరకు బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తూ బడ్జెట్లో నిధులు కూడా బీసీలకు కేటాయించకుండా, బీసీ కురుకులాలకు పర్మనెంట్ బిల్డింగ్లు ఆనాడు ఇవ్వకుండా బీసీలను అన్ని రకాలుగా అనగదొక్కిందే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. అదే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలు ఆనాడు ఆల నరేంద్ర గారు అవమానించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ, కొండ లక్ష్మణ్ గారిని అవమానించింది బీఆర్ఎస్ పార్టీ, ఈటల రాజేందర్ గారిని అవమానించింది ఆనాడు బీఆర్ఎస్ పార్టీ. ఇంతమంది బీఆర్ఎస్ పార్టీ బీసీలను తీవ్ర అన్యాయం చేస్తూ బీసీలను అన్ని రకాలుగా అనగదొక్కి బీసీలకు బడ్జెట్లో నిధులు ఇవ్వకుండా బీసీ రిజర్వేషన్ తక్కువ చేసి ఈరోజు బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కులగన్న చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి కులగన్న జరుగుతూ ఉంది. అదే కాకుండా మేనిఫెస్టోలో పెట్టే విధంగా 42% ఇవ్వాలంటే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం భావించి వెంకటేశ్వరరావు గారి నేతృత్వంలో డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ ఉన్నాడు. అదే కాకుండా గతంలో కాంగ్రెస్ పార్టీ సమైక్య రాష్ట్రంలో బొత్స సత్యనారాయణ గారిని బీసీ చేసింది కాంగ్రెస్ పార్టీ, కేశవరావు గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ, హనుమంతరావు గారిని చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా పొన్నాల లక్ష్మయ్య గారిని బీసీ పెయింట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారిని కూడా బీసీ పెయింట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. అదే కాకుండా మీ ప్రభుత్వంలో ఆనాడు బీసీలకు 3,000 కోట్ల రూపాయలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9,000 కోట్ల రూపాయలు, అంటే మీకన్నా అదనంగా 6,000 కోట్ల రూపాయలు అదనంగా కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీలకు మేలు చేస్తుందా, లేకపోతే మీ పార్టీలాగా కీడు చేస్తూ ఉందా? అదే కాకుండా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఖర్గే గారు అధ్యక్షుడిగా ఉన్నారు, రాజ్యసభలో వారు ఫ్లోర్ లీడర్గా ఉన్నారు, గతంలో అజీజ్ రంజన్ గారు పార్లమెంట్లో ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటే డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో సోషలైజేషన్ ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం భావించి అన్ని వర్గాలకు సముచిత గౌరవం న్యాయం ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అనవసరంగా తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం కల్వకుంట్ల కేసీఆర్ గారు, అదేవిధంగా కల్వకుంట్ల కుటుంబం చేస్తూ ఉంది, కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. లిక్కర్ స్కామ్లో అడ్డంగా దొరికినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు ఆనాడు తెలంగాణ ఉద్యమంలోనూ జాగృతి పేరు మీద రాజకీయం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇప్పుడు బీసీల పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం కల్వకుంట్ల కవిత గారు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా బీసీలను కాపాడుకునేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. బీసీలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో అన్ని అవకాశాలు ఇవ్వబోతుంది కూడా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అనవసరంగా బీసీల మీద రాజకీయం చేసేదాన్ని మానుకోవాలని చెప్పేసి కోరుతాం. Subscribe us and press the bell icon for more interesting updates.